Specs removal surgery basically చాలా సేఫ్, పెయిన్లెస్ అండ్ చాలా క్విక్ ప్రాసెస్. స్పెక్స్ రిమూవల్ సర్జరీస్ చేసుకోవడం వల్ల చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయి. బేసికల్లీ స్పెక్స్ మీ కాన్ఫిడెన్స్ని, మీ పర్సనాలిటీని అండ్ మీ లుక్స్ని చాలా డిస్టర్బ్ చేస్తాయి. అండ్ స్పెక్స్ వల్ల మీకు డిస్కంఫర్ట్ అండ్ అప్పుడప్పుడు హెడేక్స్ కూడా రావచ్చు. ఒక నార్మల్ పర్సన్ ఆన్ అన్ యావరేజ్ తన లైఫ్ టైంలో అరౌండ్ 2 to 4 lakhs తన స్పెక్స్ పైన ఆర్ కాంటాక్ట్ లెన్స్ పైన స్పెండ్ చేస్తూ ఉంటారు. కానీ ఇప్పుడు ప్రస్తుతం ఉన్న మోడర్న్ స్పెక్స్ రిమూవల్ సర్జరీస్తో మీరు 1/3 కాస్ttోనే మీ గ్లాసెస్ నుంచి ఫ్రీడమ్ పొందవచ్చు. ఇది ఒక చాలా కామన్ ప్రొసీజర్ అండ్ 18 years దాటిన ఎవరైనా సరే ఇది చేయించుకోవచ్చు. ఈ స్పెక్స్ రిమూవల్ అనేది మనం మెయిన్గా 2 పద్ధతులతో చేస్తాం. ఒకటి లేసిక్, ఇంకొకటి ఐసిఎల్. లేసిక్లో మనము కార్నియా షేప్ని లేజర్తో మారుస్తాము. అదే ఐసిఎల్లో మనము మీ స్పెక్స్ పవర్తో ఉన్న ఒక చిన్న కాంటాక్ట్ లెన్స్ని పర్మనెంట్గా మీ కంటి లోపల ఇన్సర్ట్ చేస్తాం. లేసిక్ అనేది ఈ స్పెక్స్ రిమూవల్ చేసే సర్జరీస్లో అందరికీ తెలిసిన చాలా కామన్ పద్ధతి. బేసికల్లీ ఒక నార్మల్ ఐలో లైట్ అనేది కార్నియా నుంచి పాస్ అయ్యి రెటీనా పైన పడుతుంది. ఒకవేళ కానీ కార్నియా షేప్ కానీ కరెక్ట్గా కానీ లేకపోతే ఈ లైట్ అన్నది కరెక్ట్గా రెటీనా పైన పడదు. దాన్ని మనం కరెక్ట్ చేయడానికి స్పెక్స్ వాడతాము. లేసిక్ ప్రొసీజర్లో మనం లేజర్ సహాయంతో కార్నియాని రీషేప్ చేస్తాము. సో దట్ మీకు స్పెక్స్ అవసరం లేకుండా లైట్ కార్నియా నుంచి డైరెక్ట్గా రెటీనా పైన పడుతుంది. లేసిక్ ప్రొసీజర్లో మనం లేజర్ సహాయంతో కార్నియాని రీషేప్ చేస్తాము. సో దట్ మీకు గ్లాసెస్ అవసరం లేకుండా లైట్ అనేది కార్నియా నుంచి కరెక్ట్గా రెటీనా పైన పడుతుంది. ఈ లేసిక్లో కూడా 2 types ఉన్నాయండి. కొన్ని ఫ్లాప్ బేస్డ్ ప్రొసీజర్స్ ఉంటాయి, కొన్ని ఫ్లాప్లెస్ ప్రొసీజర్స్ ఉంటాయి. ఫ్లాప్ బేస్డ్ మెథడ్స్లో మనం కార్నియా పైన ఒక లేయర్ లాంటి ఫ్లాప్ని రేస్ చేసి లేజర్ పెట్టి మళ్ళీ ఆ ఫ్లాప్ని రీపొజిషన్ చేస్తాము. ఫ్లాప్ బేస్డ్ ప్రొసీజర్స్ చాలా రకాలు ఉంటాయండి. అందులో ఫస్ట్ది స్టాండర్డ్ లేసిక్. ఇందులో ఒక బ్లేడ్ సహాయంతో ఈ ఫ్లాప్ని మనం రేస్ చేసి తర్వాత ఎగ్జైమర్ లేజర్ని కార్నియా పైన పెడతాము. సో దట్ మీకు పవర్ అన్నది తగ్గుతుంది. ఆ తర్వాత ఆ ఫ్లాప్ని రీపొజిషన్ చేసేస్తాం. ఫ్లాప్ బేస్డ్ మెథడ్స్లో ఇంకొక ప్రొసీజర్ ఇస్ టోపో గైడెడ్ లేసిక్ ఆర్ కాంట్యూరా విజన్. ఇందులో ఒక స్కానింగ్ మెషిన్ మీ కార్నియా పైన 22,000 పాయింట్స్ని స్టడీ చేసి మీ కార్నియాలో ఎటువంటి ఇర్రెగ్యులారిటీస్ అయినా సరే కరెక్ట్ చేస్తుంది. సో దానివల్ల మీకు సుపీరియర్ క్వాలిటీ ఆఫ్ విజన్ వస్తుంది. ఈ ఫ్లాప్ బేస్డ్ మెథడ్స్లో అడ్వాంటేజ్ ఏంటంటే మీకు 24 to 48 hours మీకు రికవరీ చక్కగా అయిపోతుంది అండ్ మీకు చాలా క్లియర్ విజన్ కనిపిస్తుంది. అండ్ ఈ ఫ్లాప్ బేస్డ్ ప్రొసీజర్స్తో వచ్చే డిసడ్వాంటేజెస్ ఏంటంటే కొంతమందిలో ఫ్లాప్ రిలేటెడ్ కాంప్లికేషన్స్ అన్నవి చూస్తాము. అంటే అవి ప్రాపర్ ప్లేస్లో రీపొజిషన్ కాకపోయినా ఆర్ ఎల్స్ సరిగ్గా హీల్ అవ్వకపోవడం లాంటివి చూడొచ్చు. అండ్ వన్ ఆఫ్ ద అదర్ మోస్ట్ ఇంపార్టెంట్ డిసడ్వాంటేజ్ ఏంటంటే గవర్నమెంట్ జాబ్స్ లైక్ ఆర్మీ ఆర్ నేవీలో కానీ వెళ్ళాల్సిన వాళ్ళు ఇలాంటి పద్ధతులు చేయించుకోలేరు. ఎందుకంటే వాళ్ళకి మెడికల్ ఎగ్జామినేషన్లో ఈ ఫ్లాప్ అన్నది తెలుస్తుంది. సో దట్ వాళ్ళకి మెడికల్ ఎగ్జామినేషన్లో ఫిట్నెస్ అన్నది రావడం కష్టం అవుతుంది. ఫ్లాప్లెస్ మెథడ్స్ అన్నవి న్యూయర్ పద్ధతులు అండి. ఇందులో మనం కార్నియా పైన ఫ్లాప్ రేస్ చేయము. సో దట్ ఫ్లాప్ రిలేటెడ్ కాంప్లికేషన్స్ అనేవి ఈ పద్ధతుల్లో మనకు అసలు కనిపించవు. ఈ ఫ్లాప్లెస్ ప్రొసీజర్స్లో లేజర్ అనేది మీ కార్నియా పైన డైరెక్ట్గా యాక్ట్ చేసి కార్నియాని రీషేప్ చేస్తుంది. కార్నియా థిక్నెస్ తక్కువ ఉండి ఫ్లాప్ బేస్డ్ ప్రొసీజర్స్కి సూట్ అవ్వని వాళ్ళు కూడా ఈ ఫ్లాప్లెస్ ప్రొసీజర్స్కి సూట్ అవుతారు.